గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నాడు. అహంకార, అధికార దాహం అన్నటువంటిది పతాక స్థాయికి చేరిపోయింది. డెన్మార్క్ ఏదైతే దానికి హెడ్ అయ్యిందో దాన్ని బెదిరించాడు. గ్రీన్లాండ్ ప్రధానమంత్రిని బెదిరించాడు. గ్రీన్లాండ్ ప్రజల్ని బెదిరించాడు. మీకు ఇష్టమున్నా లేకపోయినా నేను లాక్కుంటానన్నాడు. సామ దాన భేద దండోపాలపించే డబ్బులు ఇస్తానన్నాడు. వాళ్ళకి పదవులు ఇస్తానన్నాడు. అమెరికా పౌరసత్వం అన్నాడు. అయినా మేము డెన్మార్క్గానే ఉంటాం అని చెప్తే ఒప్పుకోనంటాడు. ఫైనల్గా దాన్ని అంగీకరించినటువంటి నాటో యూరప్ దేశాల మీద ఆంక్షలు అనౌన్స్ చేశాడు. టారిఫ్లు ప్రకటించాడు కదా 10% అన్నట్టుంది. ఇప్పుడు ఆ 10%ని 25% చేస్తాడట. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ వీళ్ళ ఈ 7 దేశాల మీద ఇప్పుడు 25% ట్యాక్స్ అట. జూన్ 1వ తారీఖు నుంచి అమల్లోకి తెస్తాడట. గ్రీన్లాండ్ని కనుక అభ్యంతరం పెడితే ఒప్పుకోడట. రష్యా, చైనాలు తరహాలో మిమ్మల్ని కూడా చూస్తానని చెప్తున్నాడు. యూరోపియన్ లీడర్స్ ఎవరైతే బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీర్ స్టార్మర్ కావచ్చు, డానిష్ ఫారెన్ మినిస్టర్ లార్స్ లికెల్ రాముస్సెన్ కావచ్చు, దీన్ని ఖండించారు. ఇది ఎక్కడ ధోరణి అన్నటువంటి విషయాన్ని ప్రశ్నించారు. స్టాప్ ట్రంప్ అంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున పబ్లిక్ అక్కడ సోషల్ మీడియా ద్వారా నిలదీస్తున్నారు ట్రంప్ని.